డీర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ని ఫస్ట్ మీ ఓన్గా ట్రై చేయండి. ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నేనైతే డైరెక్ట్గా అటాక్ చేస్తా, పెన్ను పేపర్ లేకుండా స్మార్ట్గా అటాక్ చేస్తా. నేను ఎలా అటాక్ చేస్తానో చూడండి. ఎ సమ్ ఆఫ్ 3903 ఈ షేర్డ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ షేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 7 years ఈజ్ ఈక్వల్ టు బి షేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 9 years. అంటే ఏకి 7 years తర్వాత వచ్చేటువంటి మొత్తము, బికి 9 years తర్వాత వచ్చేటువంటి మొత్తం రెండు సమానం అంటున్నాడు. అంటే ఏకి 7 years తర్వాత వచ్చే మొత్తం అంటే ఏకి 7 years ఇంట్రెస్ట్ మాత్రమే యాడ్ అవుతుంది, బికి 9 years ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ రూపంలో ఎవరికి ఎక్కువ వస్తుంది? బికి ఎక్కువ వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ రూపంలో బికి ఎక్కువ వస్తుంది కాబట్టి మరి వారిద్దరు సమానం అవ్వాలి అంటే బికి ప్రిన్సిపల్ తక్కువ రావాలి కదా. తక్కువ అంటే ఏంటి? హాఫ్ కన్నా తక్కువ. టోటల్లో హాఫ్ కన్నా తక్కువ. టోటల్ ఎంత ఇచ్చాడు? 3903 ఇచ్చాడు. దాంట్లో హాఫ్ అంటే ఎంత? అప్రాక్సిమేట్గా 951.5. అంటే మన ఆన్సర్ దానికన్నా తక్కువ ఉండాలి. దానికన్నా తక్కువ ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, నా సొంత ఆప్షన్స్ కాదు ఇవి. మీరు కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ని. సార్ మీరు అడగవచ్చు, సార్ అన్ని ఆప్షన్స్ ఇస్తే ఏం చేయాలి సార్? నో ప్రాబ్లం. అలా ఇచ్చినప్పటికీ కూడా 4% అంటే 1/25. అంటే ఇక్కడ బి అకౌంట్లో తక్కువ వేయాలి కాబట్టి 25 డినామినేటర్ని బి అకౌంట్లో వేసేస్తాం. ఏకి ఎక్కువ వేయాలి కాబట్టి న్యూమరేటర్ని యాడ్ చేసేస్తాం, అంటే 26. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 2 years ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తాం. 3 years ఉంటే క్యూబ్ చేస్తాం. ఇక్కడ 676 వస్తుంది, ఇక్కడ 625 వస్తుంది. టుగెదర్ విల్ బి 1301. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 3903 ఎగ్జాక్ట్లీ 3 times పోతుంది. సో 3 times of 625 అంటే 1875. సో యువర్ ఆన్సర్ విల్ బి 1875. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.